భారతదేశంలో 1923లో మద్రాస్ మెరీనా బీచ్లో మేడే జరిగిందని, నూరేళ్ల మేడే స్ఫూర్తితో కార్మిక పోరాటాలకు పదును పెట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు చెరుకుపల్లి నిర్మల అన్నారు. ఈ సందర్భంగా చిలుకలూరిపేట పట్టణంలో జాగుపాలెంలో పార్టీ శాఖల సభ్యులతో ఆమె పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ 1880లో చికాగో నగరంలో కార్మిక పోరాటాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. భారతదేశంలో 1948లో ఏఐటియుసి పోరాటాల వల్ల 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. నేటి పాలకులు గతంలో కార్మిక నాయకులు చేసిన త్యాగాలను విస్మరించి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కార్మిక వర్గం సహించేది లేదని, ఎటువంటి తీవ్ర పోరాటాలకైనా సిద్ధం కావాల్సి ఉంటుందని నిర్మల హెచ్చరించారు. కార్మికుల ఐక్యత, కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి మేడే. జయప్రదం చేయండి 137వ మేడే కార్యక్రమాన్ని, 137వ మేడే కార్యక్రమాన్ని. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి ప్రజా ఉద్యమం. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి ఫస్ట్, తర్వాత నేను మాట్లాడండి. సుబాని అందరు వచ్చారో లేరో చూసుకోమా ఒకసారి. భారతదేశం మేల్కొని మరి మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని తెలియజేసేది ఏమిటంటే, కార్మికులు సంపద సృష్టికర్తలు. ఈ సంపద సృష్టికర్తలు అనేటువంటి వాళ్ళకి కనీసమైనటువంటి అవసరాలు, సౌకర్యాలు తీరకపోయిన కారణంగా మరి కార్మిక వర్గం మొత్తం కూడా మేల్కొని మరి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి విధానాలు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి వాడు కూడా మరి ప్రైవేటైజ్ చేసి ఎవడికో కట్టబెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా 30,000కి 40,000 కోట్లకి అమ్మేటువంటి పరిస్థితి దాపురించింది. అందుకని కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి వర్గాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకోవాలని, ప్రైవేటైజేషన్ అనేటువంటి దాన్ని కూడా వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం జరపాలని, ఆ విధంగా కార్మిక వర్గ హక్కులన్నీ కూడా కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సోదర సోదరి మల్లారా, ఈ రోజున మేడే విశిష్టత గురించి మరి కార్మికుల రక్తంతో తడి వర్ధిల్లాలి మేడే, మేడే, మేడే. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి శాస్త్రీయ సోషలిజం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి శాస్త్రీయ సోషలిజం, వర్ధిల్లాలి. మేడే, వర్ధిల్లాలి, మేడే, వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వర్ధిల్లాలి మేడే కార్యక్రమాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే కార్యక్రమం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే. సుబాని బోలు. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి భారత ప్రభుత్వ ఆస్తులన్నీ బడా బాబులకు కట్టి పెడుతున్నా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనందరం కూడా ఏకతాటి మీదకొచ్చి మరింత ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ప్రభుత్వ వనరులు అనేకంగా ప్రకృతి వనరులు కూడా కార్పొరేటర్లకి కట్టబెడతా ఉంది. అందులో విద్యుత్తు, ఖనిజాలు, గ్యాస్ లాంటి వాటిని కూడా ప్రభుత్వ బడా బాబులకు కట్టి పెడతా ఉంది. వీటన్నిటిని నిరసిస్తున్నాం. మరి పేద ప్రజలు ఈ రోజున అనేక కష్టాలకి నష్టాలకి ఓర్చి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటికీ నిరసనగా మరి ఎన్ని బూర్జువా పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మన కార్మికులు ఐక్యంగా ఉండి కార్మిక యూనిటీని ఎప్పటికప్పుడు నూతనంగా మనం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకు చెబుతూ మరింత ముందుగా వెళ్ళాలని చెప్పేసి ఈ రోజున అధిక ధరలకు వ్యతిరేకంగా, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మనం ముందుకొచ్చి పోరాడాలని చెప్పేసి మరి మన కార్మికులకు పని హామీని కూడా, ఉపాధి హామీ నిధులను కూడా తగ్గిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వీటిని నిరసిస్తూ మరింత భవిష్యత్తులో మరింత కార్మికులందరూ కూడా మరింత ఏకతాటిగా ముందుకెళ్లి వాళ్ళ హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు
అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మేడే సందర్భంగా మా జాగుపాలెంలో సిఆర్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ప్రవేశపడిన ఈ కార్మిక వ్యవస్థ మొత్తం కూడా మరింత కార్యక్రమాలు ముందు ముందు తెలియజేసుకుంటా ఉంటది. మా శాఖలు 7 శాఖల నుంచి కూడా అందరూ జనం వచ్చున్నారు. వీళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింతగా ఉద్యమాల్లో ముందుకు పాల్గొనాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.